ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఎడ్సెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయండి. సో వాటితో పాటు మనకు ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మనకు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడైతే తెలంగాణలో ఉండే 2 or 3 యూనివర్సిటీస్లో మనకు ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉంటాయి, మెథడాలజీ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, ఆబ్జెక్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రీవియస్ వీడియో కూడా ఒకటి చేశాను, సో అది కూడా చూడండి. సో దట్ కొన్ని ఇన్ఫర్మేషన్ పాయింట్స్ అయితే అందులో ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రెస్పాన్స్ షీట్స్. సో చాలా మంది డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. ఎవరైతే లైక్ రెస్పాన్స్ షీట్ ఎక్కడ ఉంటుందో తెలియకపోతే కింద లింక్ ఉంటుంది ఒకటి, ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్ కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో మనకు ఎడ్సెట్ రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. సో నేను ఇక్కడ ఓన్లీ ఇమేజ్ చూపిస్తున్నాను, ఎందుకంటే అది మీ మొబైల్లో పీడిఎఫ్ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ నేను ఏదైతే ఇమేజ్ చూపిస్తున్నానో అట్లా మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో, మనకి ఏవైతే 150 క్వశ్చన్స్ ఉన్నాయో మీరేం ఆప్షన్స్ పెట్టారు అక్కడ ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉంది, రెండు మ్యాచింగ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఆన్సర్ 2 ఆర్ బి, ఇక్కడ బి ఉంటే అది కరెక్ట్ అయినట్టు, ఇక్కడ బి అక్కడ ఏ సిడి అట్లుంటే రాంగ్ అయినట్టు. సో అట్లా కౌంట్ చేసుకోండి. సో టోటల్ కౌంట్ చేసుకున్న తర్వాత మనకు 150కి ఎన్ని వచ్చాయో మీకు టోటల్ మార్క్స్ అవి ఇప్పుడు మనకు రెస్పాన్స్ షీట్స్ బట్టి. సో మీరైతే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీకు ఎన్ని వచ్చాయి మార్క్స్. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఒక 50 మెంబర్స్, ఒక 100 మెంబర్స్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే సో మనకు ఒక యావరేజ్ మార్క్ ఎన్ని వచ్చాయి, హైయెస్ట్ ఎన్ని వచ్చాయి, లోయెస్ట్ ఎన్ని వచ్చాయి, యావరేజ్ గా ఎంత మార్క్స్ వచ్చినాయి అందరికి, 70 to 80 ఉన్నారా, 80 to 90 ఉన్నారా, 60 to 70 ఉన్నారా, ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మీరైతే కింద మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో కొంతమందికి తెలియదు. సో ఇక్కడ మనకు 150కి ఎవరైతే ఓసీబీసీ ఉన్నారో మీకు 38 మార్క్స్ రావాలి. ఇప్పుడు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 38 మార్క్స్ వస్తే మీరు వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సపోజ్ ఎవరికైతే 38 బిలో వచ్చాయి అయినా నేను బీఎడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్ కాలేజెస్ లో మీరు డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో క్వాలిఫై అవ్వని వాళ్ళు నో ప్రాబ్లం, డైరెక్ట్ మేనేజ్మెంట్ లో వెళ్ళొచ్చు. క్వాలిఫై అయిన వాళ్ళు మీరు కౌన్సిలింగ్ ద్వారానే ఇవ్వచ్చు. లేకపోతే నేను క్వాలిఫై అయ్యాను, ఓకే నాకు కౌన్సిలింగ్ అవసరం లేదంటే మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్ లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేనేజ్మెంట్ లో ఒక 20,000 ఎక్కువ ఉంటుంది, 20,000 15,000 ఎక్కువ అడుగుతారు. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అట్లా ఏం రాదు మేనేజ్మెంట్ లో. మీకు కౌన్సిలింగ్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అవన్నీ వస్తాయి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి కట్ ఆఫ్ కావచ్చు, ఎలాంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి ఉండదు. మీరు డైరెక్ట్ పార్టిసిపేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు అదే వెబ్సైట్ లో మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని ఇచ్చారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఎట్లా డిజైన్ చేస్తారు దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇవి. క్వశ్చన్ టు ఆన్సర్ కి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్షన్స్. సో ఎవరైతే ఆబ్జెక్షన్స్ పెడదాం అనుకుంటున్నారో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉందండి, ఒక 100 రూపీస్ 50 రూపీస్ ఉంటే మనం పే చేయొచ్చు. కానీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అనుకున్న వాళ్ళు మీకు ఏ క్వశ్చన్ తప్పు ఉంది, ఆ క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మీరు ప్రాపర్గా సోర్సెస్ లైక్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, రిఫరెన్సెస్ కావచ్చు, ప్రాపర్గా అవి మీరు ఇవ్వాలి. ఓన్లీ గూగుల్ నుంచి కావచ్చు అట్లా కాదు, బుక్ దానికి సంబంధించిన బుక్ కావచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు. సో క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ ఇది అని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అక్కడ ఒక ఫార్మేట్ ఇచ్చారు. సో అది డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మేట్లో మీరైతే రైజ్ చేయాలి. సో అది ఒక్కళ్ళు రైజ్ చేసినా కరెక్ట్ అని వస్తే అందరికి యాడ్ చేస్తారు. సపోజ్ ఆన్సర్ ఎవరైతే పెట్టారో అందరికి వస్తుంది. అంటే నేను ఒక్కనే చేస్తాను, నా ఒక్కడికే వస్తాయి అంటే అట్లా కాదు. ఒక్కళ్ళు చేసినా అది కరెక్ట్ అయితే అందరికి ఇస్తారు. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరైతే ఆబ్జెక్షన్స్ పెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ ఆబ్జెక్షన్ 500 రూపీస్ ఉంది కాబట్టి సో మీరు అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ ఉంటే 1 or 2 క్వశ్చన్స్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారంగానే మీరు పంపాలి. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ర్యాంక్ ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు మనకు రెస్పాన్స్ షీట్స్ అంటే క్వశ్చన్ టు ఆన్సర్స్ తెలిసినాయి. ఇప్పుడు మనకు యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే మనకు 30 మే రోజు ఇదే వెబ్సైట్ లో అప్డేట్ ఇస్తారు. ఆ రోజు మనకు స్టేట్ ర్యాంక్ వస్తుంది. సో మనకు చెప్పాను కదా, మనకు ఆల్మోస్ట్ 30,000 ప్లస్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి రాసిన వాళ్ళు. ఆ 30,000లో ఎవరికైతే ఓసీబీసీ వాళ్ళకి 38 అండ్ ఎబో వస్తే మీకు ఒక ర్యాంక్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక ర్యాంక్ వస్తుంది. సో స్టేట్ లెవెల్లో అందరు రాసిన దాంట్లో మీకు ఎంత ర్యాంక్, అది స్టేట్ ర్యాంక్ అంటారు. అది మనకు ర్యాంక్ కార్డ్ అంటారు. 30 మే రోజు మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి. సో చాలా మంది ఇప్పుడు డిగ్రీ ఇప్పుడే రీసెంట్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ తర్వాత ఇప్పుడు యూనివర్సిటీలో బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, పీజీ తర్వాత కావచ్చు, బీటెక్ తర్వాత ఇప్పుడు ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మనకు ఎన్ని సీట్స్ ఉంటాయి, అందులో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అవి చెప్తాను. సో మనకు ఈ కాలేజెస్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు
మీకు సపరేట్ ఒక పీడిఎఫ్ చేయడం జరిగింది. అందులో కాలేజెస్ లిస్ట్ ప్రతి యూనివర్సిటీలో ఉండే డీటెయిల్ పీడిఎఫ్ చేయడం జరిగింది. అందులో కాలేజ్ నేము, కాలేజ్ డీటెయిల్స్, కాలేజ్ ఫీజు ఎంత ఉంది, కాలేజీలో సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, మొత్తం పీడిఎఫ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 50 రూపీస్ ఉంటుంది. అది ఎందుకు యూస్ఫుల్ అంటే మీరు ఏ కాలేజ్ కంఫర్టబుల్లో తెలుసుకోవడానికి. సెకండ్, మనము ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అసలు మన డిస్టిక్లో. థర్డ్ వచ్చేసి మనము ఎన్ని కంఫర్టబుల్ ఆ కాలేజ్ పెట్టుకోవడానికి, దగ్గరనా దూరమా, సో ఫీజు ఎంత ఉంది, సో మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది, దాన్ని బట్టి అక్కడ మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు 50 రూపీస్ పేమెంట్ చేయాలి. దానికి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేజ్ చేసినట్టు మెసేజ్ వచ్చిన తర్వాత అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. అది లాగిన్ అవ్వాలి. సో జస్ట్ అది మెసేజ్ వచ్చింది, పీడిఎఫ్ రాలేదు అనుకోకండి. ఆ మెసేజ్లో యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే అప్పుడు మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది అక్కడ. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసిన ఆ కాలేజ్ లిస్ట్ మీకు ఇచ్చేస్తా. సో 50 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో మనకు మినిమం 90+ రావాలి యూనివర్సిటీలో. సో ఎందుకు 90+, 100+ అంటే ఇప్పుడు చెప్తాను. సో మనకు యూనివర్సిటీస్ వచ్చి కేవలం 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. సో ఇందులో ఉస్మానియాలో 100 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 100 కూడా అందరు ఎలిజిబుల్ కాదు. ఈ 100లో మ్యాథ్స్కి 25 సీట్స్ ఉంటాయి, సోషల్కి 30 to 35, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి 25 to 30 ఉంటాయి, సోషల్ ఇట్లా 4 మెథడ్స్కి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అండ్ మనకు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఒక ఉంటే 5, 10 అట్లా ఉంటాయి. సో ఈ 100 కూడా మీరు ఎలిజిబుల్ కాదు. సో ఎవరైతే BA చేశారో, BA అంటే సోషల్కి వెళ్ళిపోతారు, బీకామ్ అంటే సోషల్కి వెళ్ళిపోతారు. ఎవరైతే BZC ఉంటారో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే MPC చేస్తారో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే MPCS చేస్తారో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ మీరు మెథడ్స్గా తీసుకోవచ్చు. మీరు స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ B.Ed కాబట్టి B.Ed గురించి చెప్తున్నాను. మీకు సపరేట్గా స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ, B.Edలో ఏ మెథడ్ తీసుకోవాలి అవి సపరేట్ చెప్తాను. ప్రజెంట్ ఎడ్సెట్ లైక్ B.Ed చేసుకోవడానికి మెథడ్ 1, మెథడ్ 2కి మీరు కౌన్సిలింగ్లో ఎన్ని పెట్టుకోవాలి దానికి సంబంధించినవి చెప్తున్నాను. సో ఇప్పుడు OUలో 100 సీట్స్ ఉన్నాయి. అందులో మెథడ్ వైజ్ డివైడ్ చేస్తే ఇప్పుడు క్యాస్ట్కి 2-3 సీట్లు మాత్రమే ఉంటాయి. అంటే ఓవరాల్ తెలంగాణలో మీ కేటగిరీలో మీరు టాప్ 10, టాప్ 15, టాప్ 5లో ఉంటే తప్ప మీకు సీట్ రాదు. సో సింపుల్ లాజిక్, మీ కేటగిరీలో టాప్ ఉండాలి. అప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణ అప్పుడు సీట్ ఈజీగా వస్తుంది. సో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ లైక్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో 100 సీట్స్ ఉంటాయి. అందులో ఫీ వచ్చేసి 8,500 రూపీస్ పర్ ఇయర్ ఫీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ మనకు 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఫీజు వచ్చేసి 28,780 రూపీస్ ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీలో 100 సీట్స్ ఉంటాయి, 13,500 ఇది ఫీజు. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. రెగ్యులర్ మోడ్లో PG చేసిన వాళ్ళకి కూడా వస్తుంది B.Edలో. సో మీరైతే మళ్ళీ క్వశ్చన్స్ అడగండి, లైక్ PG చేసిన మళ్ళీ B.Edలో అంటే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఒక 2 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో ఒకటి ఉంటుంది 3,140. సో ఇక్కడ మనకు హైదరాబాద్లో తక్కువ ఫీ అంటే ఇదే కాలేజ్ 3,140 ఉంటుంది. నెక్స్ట్ వరంగల్లో ఒక కాలేజ్ ఉంది 3,675. నెక్స్ట్ వచ్చేసి అన్ని మనకు ప్రైవేట్ కాలేజెస్. సో మనకు ఈ 5 గవర్నమెంట్ కాలేజ్ తర్వాత మనకు ప్రైవేట్ కాలేజ్లో 25,000 to 30,000, 30,000 to 35,000 ఫీజు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 25,000 to 35,000 కన్వీనర్ ఫీ అయితే ఉంటుంది. సో ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎవరైతే BC కావచ్చు, ఎవరైతే EWS కావచ్చు, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి 13,500 ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. SC ST మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇది మనకు బేసిక్ ఐడియా. సో యూనివర్సిటీస్ కేవలం 3 ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు 2 ఉన్నాయి, మిగతా అన్ని ప్రైవేట్. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే టాపర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కాలేజ్ పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళందరిగా ప్రైవేట్ కాలేజెసే. సో ఇక్కడ మనకు సీట్ ఇంపార్టెంట్, కాలేజ్ కాదు B.Edలో. సో మిగతా అన్ని ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఏ ప్రైవేట్ కాలేజ్ వేసినా మనకు సంబంధం లేదు. లాస్ట్ B.Ed సర్టిఫికేట్ వస్తుందా లేదా. సో ఫస్ట్ మీరు ఏ కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నారు, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది జూన్లో. ఏ కాలేజ్ అంటే ఇంట్రెస్ట్, ఏ కాలేజ్ మీరు కంఫర్టబుల్ ఉన్నారు, ఏ కాలేజ్లో తక్కువ ఫీ ఉంది, ఏ కాలేజ్లో మీరు మేనేజ్ చేసుకోవచ్చో అవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్లో ఒక కాలేజ్ వస్తే ఆ కాలేజ్లో అయితే వెళ్ళొచ్చు. అండ్ 2-3 కాలేజీలు పెడతా, 4 కాలేజీలు పెడతా, 5 కాలేజీలు పెడతా అంటే రాదు. సో మన దేని మీద డిసైడ్ అవుతుంది, మనకు ర్యాంకు, కేటగిరీ, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఎన్ని కాలేజెస్ పెట్టారు, దాని మీద మీ మెథడాలజీ.
ఇక్కడ మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్కే ఎలిజిబుల్ ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళతో సంబంధం లేదు. సో మ్యాథ్స్లో మీ కేటగిరీలో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఎన్ని కాలేజ్ పెట్టారు, దాని మీద డిసైడ్ అవుతుంది. సో మెజారిటీ వాళ్ళు గర్ల్స్ ఉంటారు కాబట్టి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. 90 to 95% మొత్తం గర్ల్సే ఉంటారు. కాకపోతే వాళ్ళు మిస్టేక్ చేస్తారు, ఓన్లీ 2 కాలేజీలు 3 కాలేజీలు. ఎందుకంటే వాళ్ళు 100 సీట్లు ఉన్నాయి అనుకుంటారు. ఇప్పుడు ఉస్మానియా ఉంది, ఇప్పుడు 100 మీ కావు. అందులో బీఏ చేసిన వాళ్ళకి కొన్ని ఉంటాయి, బీకామ్ వాళ్ళకి కొన్ని ఉంటాయి, బీఎస్సీ వాళ్ళకి ఉంటాయి, మెథడాలజీ వైజ్ ఉంటాయి. సో అందుకే ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇవి నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను, జస్ట్ ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఫస్ట్ మీరు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్స్లో మార్క్స్ ఎన్ని వచ్చాయో కింద మెన్షన్ చేయండి. సో ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో ఒక ఐడియా వస్తుంది. 100 ఎబో ఎంతమందికి వచ్చినాయి, 110 ఎబో ఎంతమందికి వచ్చినాయి ఒక ఐడియా వస్తే, ఓకే ఈ మార్క్స్కి ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది, ఇన్ని మార్క్స్కి కేయూ వస్తుందని తెలుస్తుంది. ఆ 3 కాలేజెస్ అయిపోతే ఇక మొత్తం ప్రైవేటే, మీరు ఎందులో చేసినా నో ప్రాబ్లం, మన కాలేజ్తో సంబంధం లేదు, మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఉంటుంది. సో ఎడ్సెట్ కాలేజ్ లిస్ట్ లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నార్మల్ డౌట్స్, సిల్లీ డౌట్స్, చిన్న డౌట్ అంటే రిప్లేస్ అయితే ఉండవు. సో గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో గైడెన్స్లో ఏమేమి ఉంటుందంటే, ఒకటి కాలేజ్ లిస్ట్ ఇస్తాను, మీకు కౌన్సిలింగ్ వరకు, మీరు కాలేజ్లో జాయిన్ అయిన వరకు మీకు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలా, ఏ మెథడ్ చూస్ చేసుకోవాలి, ఏ మెథడ్ చూసుకుంటే మీకు టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఏ పీజీ చేయాలి, ఏ పీజీ చేస్తే బెనిఫిట్ అవుతారు. సో అన్ని గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 100 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడ్సెట్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. ఎవరికైతే ఓన్లీ కాలేజ్ కావాలి, కాలేజ్ లిస్ట్ కావాలి, నాకు అవేర్నెస్ ఉంది దీని గురించి అంటే ఎడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని పెట్టండి. సో ఈ రెండిట్లో 100 రూపీస్ 50 రూపీస్ సర్వీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే మెసేజ్ చేయండి. సో అన్నెసెసరీ అయితే వేయకండి, కాల్స్ అయితే వేయకండి. మీరు గైడెన్స్ తీసుకున్న తర్వాత మీకు కాల్లో టిల్ అడ్మిషన్. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీకైతే చెప్తాను. నాట్ ఓన్లీ ఎడ్సెట్, డీసెట్లో కూడా ఎవరైతే రాస్తున్నారో దానికి సంబంధించిన గైడెన్స్ కావచ్చు, పీజీ కావచ్చు, ఈ 3 అన్ని టీచింగ్ రిలేటెడ్ మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.